రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ పెద్ది సుదర్శన్ రెడ్డి మరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేగా ఈయన నర్సంపేట నియోజకవర్గానికి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా సుపరిచితులు. అయితే ఇటీవల కాలంలో ఆయన మృతి చెందారు. ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్. అదేవిధంగా మరి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వారి యొక్క దశదిన కర్మలకు కూడా నిన్నటి రోజున వెళ్ళడం, అదేవిధంగా అక్కడ వేలాది మంది లక్షలాది మంది కూడా జమ అవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం తర్వాత మరి రాత్రిపూట నర్సంపేటలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఒక విగ్రహ స్థాపనకు అక్కడ గద్దెను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆ గద్దెకు సంబంధించిన అనుమతులు లేవంటూ కూడా మున్సిపల్ అధికారులు అక్కడికి వచ్చి మరి రాత్రి దాన్ని అంతా కూల్చేశారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం మీద ఎటువంటి అనుమతులు లేకుండా ఏ నిర్మాణాన్ని చేపట్టకూడదంటూ కూడా అక్కడి అంటే నరసంపేట మున్సిపల్ అధికారులు చెప్పిన మాట. సో అదే ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ స్థాపనకు ఎటువంటి అనుమతులు లేవు, ఎటువంటి అనుమతుల కోసం దరఖాస్తు చేయలేదు, కనీసం అనుమతులు కూడా ఇవ్వలేదు, ఎలా మీరు అక్కడ నిర్మిస్తారు అంటూ కూడా. సో దానికి అంటే విగ్రహ స్థాపనకు ముందే గద్దెను నిర్మించే క్రమంలో ఆ గద్దెను కూల్చివేయడం జరిగింది. సో ఒక చోట అంటే ఒక్కసారిగా ఇదే క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం మీద నియోజకవర్గానికి అంటే నరసంపేట నియోజకవర్గానికి మరి పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలకు గాను వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకొని అదేవిధంగా అక్కడ ఒక గద్దెని నిర్మించి గద్దె మీద విగ్రహాన్ని స్థాపించాలన్నది అక్కడ బీఆర్ఎస్ నాయకుల యొక్క ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశాన్ని కూడా నీరు కార్చడం, అదేవిధంగా మరి వారు మరి ప్రభుత్వ అనుమతులు లేవంటూ మరి ముఖ్యంగా మున్సిపల్ అధికారులు దీనికి చొరవ తీసుకుని అక్కడికి వచ్చి కూల్చివేయడంతో ఒకసారిగా వివాదం చెలరేగింది. సో రాత్రి ఆ గద్దెని మొత్తం అంతా కూల్చివేయడం. నిన్నటి రోజున పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకాండలు కూడా నేను నిర్మించడం జరిగింది. సో సంతాప సభలు అదేవిధంగా నివాళి సభలు కూడా నేను నిర్మించడం. సో పెద్ద ఎత్తున అక్కడికి కార్యకర్తలు అదేవిధంగా నాయకులు, సో ఆయనతో పాటు పనిచేసిన ఉద్యమకారులు కూడా తెలంగాణ ఉద్యమకారులు కూడా రావడం జరిగింది. అయితే అదే రోజు రాత్రి మరి ఇట్లా ఆయన గద్దెకి సంబంధించిన ఈ సంఘటన ఇలా జరగడం అంతా మళ్ళీ సూచనీయంగా ఉందంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఉద్రిక్త వాతావరణం అయితే రాత్రి నుంచి మొదలైంది. ఆయన సేవలు అదేవిధంగా ఆయన ఉద్యమంలో పనిచేసిన తీరు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ నరసంపేటకి సంబంధించిన బీఆర్ఎస్ వాళ్ళు నరసంపేటలోని స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నిర్మాణం అక్కడ తలపెట్టిన క్రమంలో ఈ చోటు చేసుకుంది. మొత్తం మీద దీని మీద ఆగ్రహ ఆవేశాలు అయితే మొదలయ్యాయి. కెమెరామెన్ ప్రవీణ్తో దుర్గా.